ఓకే రైట్, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకు స్వాగతం. బిల్లుల పండగ 6,700 కోట్ల పెండింగ్ బిల్లుల విడుదలకు సీఎం ఆదేశం. ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థులు, చిన్న కాంట్రాక్టర్లు, ఆసుపత్రులు, భూములు ఇచ్చిన రైతులు వీరందరికీ నేటి నుంచే బకాయిల విడుదల. బకాయిలు క్లియర్ అయిపోయాయి. వివిధ వర్గాలకు చెల్లింపులు ఈ విధంగా ఉంటాయి. ఇందులో ఒక్క ఉద్యోగులకే 1,300 కోట్లు కేటాయించడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్కు 788 కోట్లు, చిన్న కాంట్రాక్టర్ల బిల్లులకు 586 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కు 400 కోట్లు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. వివిధ వర్గాలకు చెల్లింపులు ఇలా: ఉద్యోగులకు జీపీఎఫ్ 519 కోట్లు, పోలీసులకు ఒక విడత సరెండర్ లీవ్ బకాయిలు 214 కోట్లు, సిపిఎస్కు 300 కోట్లు, టీడీఎస్ చెల్లింపులకు 265 కోట్లు, 6.5 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ 788 కోట్లు, 10 లక్షల లోపు బిల్లులున్న చిన్న కాంట్రాక్టర్లకు 586 కోట్లు, అమరావతి రైతులు, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ, భూములిచ్చిన రైతులకు కౌలు బకాయిలు 241 కోట్లు, విద్యుత్ శాఖలో డిస్కంలకు 500 కోట్లు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 627 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్కు 400 కోట్లు, ఔషధాలకు 100 కోట్లు, ఎంఎస్ఎంఈలకు 90 కోట్లు, వివిధ శాఖల్లో నిర్వహణ బిల్లులు 366 కోట్లు. స్కూల్ కాంప్లెక్స్ల పునర్వ్యవస్థీకరణ. మౌస్ పాఠశాల స్కూల్ కాంప్లెక్స్లను పునర్వ్యవస్థీకరిస్తూ ఇంకొక మౌస్ తీసుకురండి. ఎంటీ మౌస్ తీసుకురండి. పాఠశాల స్కూల్ కాంప్లెక్స్లను పునర్వ్యవస్థీకరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,034 స్కూల్ కాంప్లెక్స్ ఉంటాయని తెలిపారు. పాఠశాల నుంచి కాంప్లెక్స్ గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాయన్నారు. ప్రతి కాంప్లెక్స్కు పట్టణాల్లో 8 నుంచి 10 పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 పాఠశాలలను అనుసంధానం చేస్తారన్నారు. 40 నుంచి 50 మంది టీచర్లు సభ్యులుగా ఉంటారని వివరించారు. పాఠశాలల సముదాయాల కుదింపు. రాష్ట్రంలో పాఠశాలల సముదాయాలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6,000కు పైగా ఉన్న సముదాయాలను 4,034 కుదించింది. ఏప్రిల్ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు. 8 నోటిఫికేషన్లకు తేదీలు ఖరారు. గత ప్రభుత్వంలో జారీ చేసిన 8 నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు చేసింది. వైసీపీ హయాంలో నోటిఫికేషన్లు జారీ చేసిన తర్వాత ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా నోటిఫికేషన్లకు సంబంధించి ఏపీపీఎస్సీ ఇప్పుడు రాత పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 8 నోటిఫికేషన్లకు కామన్గా నిర్వహించే జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షను ఏప్రిల్ 28 నిర్వహించబోతున్నారు. చిన్నారుల ఆరోగ్యంపై ఏపీలో ప్రత్యేక శ్రద్ధ. కేంద్ర విద్యాశాఖ నివేదిక 2023-24. టిస్లో సాంకేతిక సమస్యలు. వివరాల నమోదుకు ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులు కేసులు ఉపసంహరించి పెన్షన్ ఇవ్వాలి. వీరయ్య. 24న అనంతకు విద్యాశాఖ కమిషనర్ రాక. 40 లోపు పిల్లలుంటే ఎయిడెడ్. మూసివేత దిశగా 19 బడులు యాజమాన్యాలకు నోటిఫికేషన్. కేంద్ర క్యాబినెట్ ర్యాంకు ఉన్న వారి జీతభత్యాలు పెంపునకు ప్రభుత్వ నిర్ణయం. వచ్చే నెల నుంచి వారికి 2 లక్షల జీతం, అలవెన్స్, ఇతర సౌకర్యాల కోసం మరో 2.5 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వ నిర్ణయం. సచివాలయ వ్యవస్థలో మార్పులకు ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలి. పబ్లిక్ పరీక్షలు తర్వాత తెలుగు మాధ్యమం అంటే పబ్లిక్ పరీక్షల్లో తెలుగు మాధ్యమం కొనసాగించాలని ఎస్టీయు డిమాండ్ చేసింది. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తర్వాత డిఈడి మాకు వద్దండి, స్కూల్ ఎడ్యుకేషన్కి కమిషనర్కు వివిధ సంఘాలు వినతి చేశారండి. ఈ డిఈఓ మాకొద్దు అని చెప్పి కడప డిఈఓ మీద అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ కమిషనర్కి వివిధ సంఘాలు వినతి పత్రం అందించారు. యూట్యూబ్లో ఉచిత బోధన, విద్యార్థులకు ఆంగ్ల పాఠం చెప్తున్నటువంటి శ్రీధరు. సెట్టూరు మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన శ్రీధర్ యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా బోధిస్తున్నారు. టీటీసీ పూర్తి చేసిన ఈ యువకుడు అప్పటి నుంచే యూట్యూబ్లో పాఠాలు చెప్పడం ప్రారంభించారు. విద్యాభ్యాసంపై ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మొగ్గు చూపించారు. విధంగా బాగుంటున్నారు. తర్వాత పబ్లిక్ పరీక్ష లేకపోతే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని, మొదటి ఏడాది పాఠ్యాంశాలు పూర్తిగా నేర్చుకోరని, ఒత్తిడి తగ్గి ఇంటర్నల్ పరీక్షలతో పట్టు సాధిస్తారని ఇంటర్మీడియట్ మండలి ప్రతిపాదనపై మిశ్రమ స్పందన. అంటే
రెండు రకాల స్పందనలు వచ్చాయండి. పబ్లిక్ పరీక్షలు లేకపోతే సబ్జెక్ట్ ఉండదు, సబ్జెక్ట్ నేర్చుకోవాలని చెప్పి ఒక వాదన అయితే, ఇంకొక వాదన ఏంటి అంటే ఒత్తిడి అనేది తగ్గుతుంది, పరీక్షల ఒత్తిడి లేకపోవడం వల్ల ఇంటర్నల్ పరీక్షలతో పాటు సబ్జెక్ట్ మీద ఇంకా గ్రిప్ సంపాదిస్తారని చెప్పి ఇంకొక వాదన. సో దీని మీద మొత్తానికి మిశ్రమ స్పందన అయితే కనిపిస్తుంది. మరి ఏమి ఉంటుంది, ఎలా నిర్ణయాలు తీసుకుంటారనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. తర్వాత క్షతగాత్రుల్ని గంటలో తలిస్తే 5,000, ఉత్తమ ప్రాణదాత ఏటా 5 లక్షలు, కేంద్ర పథకం గుడ్ సమరిటన్ పేరుతో ప్రయోజనాలు, బాధితులను గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చే వారికి చట్టపరంగా రక్షణ. అంటే ఇది చూడండి, ఇది హైదరాబాద్ అండి, తెలంగాణకు సంబంధించిన వార్త. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్, అంటే ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలిచేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎవరైతే అలా స్పందిస్తారో వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తామని చెప్తున్నారు. సస్పెండ్ అయిన టీచర్లను విధిలోకి తీసుకోవాలి, విద్యుత్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ నుంచి ఊరట, సముదాయాలకు నిధులు ఇవ్వాలి ఏపీటీఎఫ్, హోమ్ లోన్లపై ట్యాక్స్ మినహాయింపు 5 లక్షలు పెరగాలి. తర్వాత కొత్త చట్టం ప్రకారం సిఈసి నియామకం తొలిసారి వర్తింపు, వచ్చే నెల 4వ దానిపై సుప్రీంకోర్టులో విచారణ, ఉత్తుత్తి కానికలు రీఛార్జులు, పాఠాలు చెప్తున్న పాఠాలను పాటలుగా చేసి బోధన, చిన్నారులకు చిరకాలం గుర్తుండిపోయేలా తర్ఫీదు, కాకినాడ జిల్లా పి దొంతమూరు స్కూల్లో వినూత్న బోధన, డప్పు వాయిస్తూ పాటలు పాడుతూ విద్యాబోధన చేస్తున్న బత్తుల నాగసుబ్రహ్మణ్యం. ఈ ఏడాది భారత ఆర్థిక స్థితి కొద్దిగా బలహీనం, ప్రపంచ ఎకానమీ నిలకడగా పెరుగుదల, ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అంచనా వేశారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం లోకేష్. వైకాపా ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బోధన రుసుముని దశల వారీగా చెల్లిస్తామన్న హామీని నిలబెట్టుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 788 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలకు నిర్ణయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. బోధన రుసుములు బకాయి పెట్టి విద్యార్థుల జీవితాలతో మాజీ సీఎం జగన్ ఆటలాడారని మండిపడ్డారు. ఆయన పెట్టిన బకాయిని తీర్చాలని రోడ్డెక్కిన ఘనత కూడా ఆయనకే దక్కిందని ఎద్దేవా కూడా చేశారు. మొదలు కాబోతున్న రేషన్ కార్డుల జాతర, 10 లక్షలు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు, పుస్తక ప్రదర్శనలో పలు రకాల పుస్తకాలు సేకరించిన పవన్. నడుము సన్నగవ్వాలని పక్కటెముకలు తీయించుకున్న ఒక యోధురాలు. అమెరికాలో కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న ట్రాన్స్ ఉమెన్ ఆ ఎముకలతో కిరీటం చేయించుకున్నట్లు వెల్లడి. మొదలైన లా నినా, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లా నినా వాతావరణ పోకడ ఎట్టకేలకు మొదలైన పసిఫిక్ మహాసముద్రం క్రమానుగతంగా చల్లబట్టం మాత్రం బలహీనంగా ఉందని నిపుణులు ప్రకటించారు. దీనివల్ల పెద్దగా వాతావరణ సమస్యలు రాకపోవచ్చని తెలిపారు. ఎల్ నినోకి భిన్నమైందే లా నినా. అంతకుముందు ఎల్ నినో అనే పదం మనం విన్నాం. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు అనేవి, దీనికి డిఫరెంట్గా ఉండేది లా నినా. 2024 జూన్తో గత ఎల్ నినో ముగిసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చే లా నినా కోసం కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల కంటే ఇప్పుడు ప్రపంచంలోని మహాసముద్రాలు వేడెక్కడం దీనిపై ప్రభావం చూపి ఉండవచ్చని వాతావరణ నిపుణుల అంచనా. దుమ్ము దుప్పట్లో విలాస నగరం, అమెరికాలో అగ్రరాజ్యంలో అద్భుతమైనటువంటి మహానగరం వాషింగ్టన్. అలాంటి వాషింగ్టన్ ఈరోజు దుమ్ముతో నిండిపోయింది. చూడండి ఆ ఇమేజెస్లో ఎలా కనిపిస్తుంది. లాస్ ఏంజల్స్లోని పసిఫిక్ పాలిసేడ్స్లో అగ్ని ప్రమాదంతో ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన పొగలు. అదుపు చేయలేని స్థితిలో కొత్తగా మరో చోట కార్చిచ్చు, అగ్నిమాపక సిబ్బందికి నీటి కష్టాలు. మహాకుంభమేళా భక్తులకు సైబర్ ముప్పు, ఆన్లైన్లో వసతి కోసం వెతికేటప్పుడు జాగ్రత్త పాటించాలని టీజీసీఎస్బీ సూచన. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్న భక్తులకు సైబర్ నేరాల ముప్పు పొంచి ఉందని తెలంగాణలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. 45 రోజుల పాటు జరగబోతున్న కుంభమేళా వద్ద వసతి సదుపాయం గురించి ఆన్లైన్లో వెతికే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్ సృష్టించడంతో పాటు లింకులు పంపించి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ గవర్నమెంట్ సూచించిన సూచనలు ప్రయాగ్రాజ్లో ఉండేందుకు ఆన్లైన్లో వసతి సదుపాయం కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన అధికారిక వెబ్సైట్ను మాత్రమే వినియోగించాలి. అందులోకి వెళ్ళి హోటల్, గెస్ట్ హౌస్, ఇళ్లకు అద్దె తీసుకోవచ్చు. ఇతర వెబ్సైట్లను, లింకులను గుడ్డిగా నమ్మొద్దు. తక్కువ ధరకు అద్దెకిస్తామంటూ వచ్చే ఆన్లైన్ ప్రకటనలకు ఆకర్షితులు కావద్దు. అనధికారిక వెబ్సైట్లలోని ఖాతాలకు అడ్వాన్సుల రూపంలో డబ్బులు పంపొద్దు. ఆన్లైన్లో వ్యక్తిగత ఆర్థికపరమైన సమాచారం పంచుకోవద్దు. ఒకవేళ సైబర్ నేరం బారిన పడితే 1930 నెంబర్ ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. 230 మీటర్ల దూరంలో స్పేడెక్స్ శాటిలైట్స్. తెలుగులో కూడా కుంభమేళా సమాచారం. మహాకుంభమేళా ప్రాంతంలో సామాన్య భక్తులు సైతం అన్ని కార్యక్రమాల తాజా సమాచారం ఎప్పటికప్పుడే వాట్సాప్ మొబైల్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చు. తెలుగు సహా మొత్తం 11 భాషల్లో వాట్సాప్ మొబైల్ యాప్ల ద్వారా కుంభమేళా సమాచారం భక్తులు తెలుసుకునేలాగా ఏర్పాటు చేశారు. వాట్సాప్లో అయితే 8827847135 నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే 11 భాషల్లో తమకు నచ్చిన భాషను ఎంపిక చేసుకొని వెసులుబాటు ఉంది. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో తమకు కావాల్సిన కుంభమేళా సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. తర్వాత 80 మంది 10th విద్యార్థుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్. పెన్ డేలో సందేశాలు రాసుకున్నందుకు తీవ్ర ఆగ్రహం.
తీవ్ర ఆగ్రహం. బ్లేజర్లు వేసుకుని ఇళ్లకు విద్యార్థినులు, విచారణకు కమిటీ. ధన్బాద్, జార్ఖండ్లో ఘోరం ఇది. ధన్బాద్ జిల్లాలో ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ శిక్ష అనే పేరుతో చేపట్టిన చర్య తీవ్ర విమర్శలకు దారితీసింది. తమ చొక్కాలపై సందేశాలు రాసుకున్నందుకు 80 మంది 10వ తరగతి విద్యార్థినుల చేత ఆయన చొక్కాలు విప్పించి వారిని బ్లేజర్లతోనే ఇండ్లకు పంపించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో జిల్లా యంత్రాంగం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. దిగ్వాడిలోని ప్రముఖ పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు ధన్బాద్ డిప్యూటీ కమిషనర్ మాధవి మిశ్రా తెలిపారు. 10వ తరగతి విద్యార్థినులు పరీక్ష రాసిన తర్వాత ఒకరి షర్టుపై మరొకరు సందేశాలు రాసుకుని పెండే జరుపుకున్నారని బాలికల తల్లిదండ్రులు డీసీకి తెలిపారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినులు క్షమాపణ చెప్పినప్పటికీ ప్రిన్సిపల్ ఆగ్రహం చల్లారలేదని, బాలికల చేత బలవంతంగా షర్టులు విప్పించి అందరినీ బ్లేజర్ పైన ఇండ్లకు పంపించారని బాధితుల తల్లిదండ్రులు డీసీకి ఫిర్యాదు చేశారు. తాను విద్యార్థినులతో మాట్లాడారని, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు డీసీ చెప్పారు. పదవీ కాలం పొడిగింపు సరికాదు, దేశంలో పేపర్ లీకేజీలు వ్యాపారంగా మారాయి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వ్యాఖ్య. నీలిరంగులో సూర్యుడు 200 ఏళ్ల క్రితం అలా కనిపించడంపై వీడిన రహస్యం. భూమిపై భారీ అగ్నిపర్వతం బద్దలవడం వల్లేనని తేల్చిన శాస్త్రవేత్తలు. ప్రస్తుతం సూర్యుడు ఏ రంగులో ఉంటారంటే అందరూ చాలా సులభంగా సమాధానం చెప్తారు. సూర్యోదయం, సూర్యాస్తమయం వేళలో నారింజ రంగు, మధ్యాహ్నం వేళ తెల్లటి పోల రంగులో ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే 200 సంవత్సరాల క్రితం సూర్యుడు కొంతకాలం పాటు నీలిరంగులో మారడంపై నెలకొన్న రహస్యాన్ని స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ సైంటిస్టులు రట్టు చేశారు. సూర్యుడు ఏమిటి, నీల రంగులో మారడం ఏంటని అందరూ ఆశ్చర్యపోవచ్చు. కానీ 1831లో ఇది జరిగిందని స్కాట్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ సైంటిస్టుల ఆధారంగా సహా రుజువు చేశారు. షమీకి పిలుపు. ఇంగ్లాండ్తో T20కి భారత్ సిరీస్ జట్టు ప్రకటన. సూర్యకు పగ్గాలు, వైస్ కెప్టెన్గా అక్షర్, తెలుగు కుర్రాళ్ళు తిలక్ వర్మ, నితీష్ కుమార్లకు చోటు. ఇవి నాటి విద్యావార్తలు. చూస్తుండండి శ్రీ గౌతమ్ న్యూస్. అలాగే శ్రీ గౌతమ్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.